మొత్తంగా సిపిఐ ఎన్ని వార్డులో పోటీ చేయబోతుంది? మేము ఈ ఎన్నికల్లో 13 ఇట్లా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఉపసంహరణ అనంతరం 11 స్థానాల లోపల మేము పోటీకి ఉండాలని మేము అనుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు సాయంత్రం పూట చర్చించి ఆ సమావేశం లోపల మేము చేయడం జరుగుతుంది. అది కూడా పొత్తులు విఫలమైన తర్వాత ఇన్ని రకాల ఆలోచన చేసి చివరికి అవి 11 ఉంచడం జరిగింది. దానికంటే ముందు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నమ్మించి గొంతు కోసింది. ప్రజలందరికీ తెలుసు. ఫస్ట్ అసలు ఓటరు లిస్టులలో అడ్డగోలుగా సంబంధం లేని పరిసర గ్రామాలు వీటి ప్రతి వార్డుల 200-300 ఓట్లు దొంగ ఓట్లు కూడా యాడ్ అయినాయి, హిస్టారిక్ యాడ్ అయినాయి. ఫస్ట్ వాటి మీద సిపిఐ మున్సిపల్ కూడా ప్రొటెస్ట్ చేసి కమిషనర్ బైఠాయించారు. అక్కడి నుంచి జరిగిన కుట్ర రిజర్వేషన్ల ప్రక్రియలో కూడా సిపిఐ పార్టీ బలమైనటువంటి అన్ని చోట్ల నాయకత్వానికి అవకాశం లేకుండా రెండవ కుట్ర చేయటం. మూడవది, ఈ రోజు దాదాపు 10 రోజుల పాటు ఎక్కని గడప లేదు, తిరగనటువంటి మెట్టు లేదు. మాట్లాడినాం, గంటలు మాట్లాడినాం. పూర్తి స్థాయిలో తగ్గి మేము చర్చలకు సానుకూలంగా ఉండి చేసినా కూడా నమ్మించి గొంతు కోయటం జరిగింది. అది వాళ్ళు అంత చేసినా కూడా, నమ్మించి గొంతు చేసినా కూడా ఇవాళ సిపిఐ పార్టీ నైతికంగా వాళ్ళ మీద గెలిచిందని మేము భావిస్తున్నాం. అతి త్వరలో ప్రజల ఆశీర్వాదంతో మేము విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం మాకు స్పష్టంగా ఉన్నది. ఒకటి చిన్నగా ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా అది వెళ్ళిపోయింది కదా, మీకు వద్దు సైడ్ చేసేసారు. రైట్ సైడ్ పడ్డది. పేపర్ లో మాత్రము పొత్తని ఉంది. వారు వ్యక్తిగతంగా అయితే వాళ్ళ మనసుల నుంచి మీకు సైడ్ చేశారు. మీరు బీఆర్ఎస్ నుంచి మద్దతుకి వెళ్తున్నారా, బీఆర్ఎస్ మీకు మద్దతు ఇస్తున్నారా? దీని మీద ఒక క్లారిటీ అనేది రావట్లేదు, ఒక్కసారి చెప్పండి. అయితే ఈ ఘటన డైరెక్ట్ చివరి క్షణం వరకు నామినేషన్ లో సంబంధించిన బీఫామ్ ఇవ్వటం కానీ ఉపసంహరణ 3వ తారీఖు 3 గంటల వరకు చివరికి మేము 2:45 వరకు మా బీఫామ్లు ఇవ్వలేదు. మేము వారిని అక్కడనే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఇద్దరిని, డిసిసి అధ్యక్షులైన ఉమా మురళీనాయక్ గారిని, మరి ఎమ్మెల్యే గారు మురళీనాయక్ గారిని, అదే అందరూ కూడా అక్కడ మేము ఒక రకంగా పాదయపడినంత పని చేసి పొత్తులు చెడకూడదు, ఇంత దానికి వచ్చినా అని ఎంత చేయాలో అంత డౌన్ టు ఎర్త్ అయ్యి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏకపక్షంగా మేము అన్నిట్లా పోటీ చేస్తాం, ఒక 4 తప్ప అని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్పడంతో మీరు అర్థం చేసుకోవాలి. చర్చలు ఎక్కడో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనో కాంగ్రెస్ కార్యాలయం ముందు విఫలం కాలేదు. చివరి క్షణం వరకు ఎక్కడైతే నామినేషన్లు ఉపసంహరించుకోవటం, బీఫామ్లు ఇవ్వాల్సిన కేంద్రమైనటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద మాత్రమే, అది అందరి ప్రజల మధ్య మేము మాట్లాడినది, మీడియా ఉన్నది, అధికారులు ఉన్నారు, అన్ని రకాల వర్గాల ప్రజల ముందరే అక్కడ జరిగింది. అక్కడ కావాలని వాళ్ళు ఒక రకంగా గొంతు నిలిపి మెడలు బట్టి నెట్టేసి మన అవసరం లేదని వాళ్ళే చేసిను. అది వాళ్ళ విఘ్నత, వాళ్ళు చేసినటువంటి మోసం అని ప్రజలు ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఇంతకుముందు మా జిల్లా పార్టీ సెక్రటరీ చెప్పినట్టు వాళ్ళు అనేక రకాల ఈ 2 నెలల లోపల ఎంత విశ్వాసంగా సిపిఐ పార్టీ మురళీ గారికి వ్యక్తిగతంగా కానీ, రాజకీయ పార్టీ మేము కానీ, మా పార్టీ అభ్యర్థులు కానీ, నాయకులు కానీ ఎట్లున్నామో అందరికీ తెలుసు. ప్రజలు మేము అసలు ఎన్నిసార్లు వాళ్ళ ఆఫీస్ చుట్టూ ఈ చర్చల సందర్భాలు తిరిగినామో లెక్క లేదు. ఆఖరి కాంగ్రెస్ వల్లే ఏదో ఒకటి చేయండి అంటే మీ ఎంత కింది దిగి మాట్లాడినా కూడా వాళ్ళలోనే మా పట్ల మద్దతు తీసుకుంటున్నారా ప్రధాన. అయితే ఇప్పుడు ఇంత ముందుకే అయితే ఈ ఆందోళన జరిగి అక్కడ మనం ఈ ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్న క్రమం లోపల అక్కడ దాస్యం వినీత్ భాస్కర్ గారు మరి వారును ఇతర నాయకులందరూ కూడా అక్కడ కలిసి ఏం జరిగింది కాబట్టి ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇట్లా అంటే, సరే ఏదైనా ఉంటే మీకు జరిగింది మా దృష్టిలో ఒక రకంగా రాజకీయ హత్య లాంటిది, కానీ ప్రజలు ఉన్నారు మీకు ఏమైనా ఉంటే అని చెప్పి అక్కడ వాళ్ళు ఒక రకమైన భరోసా ఇచ్చి మీరు ఏదైనా సమస్యను ప్రజల లోపల చెప్పుకుంటే ఆ ప్రజా తీర్పు వస్తుందని చెప్పి అన్వయించిన తర్వాత మరి ఒక అర్ధగంట క్రితం మరి వినయ్ భాస్కర్తో పాటు భారత అధ్యక్షురాలు మరి కవిత గారు, ఇతర నాయకులు కూడా వచ్చి అసలు మీరు ఏంటిది, ఏం జరిగిందని పూర్వాపరాలు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు మా సిపిఐ వీరభవనం వచ్చినప్పుడు మేము కూడా మా యొక్క అభిప్రాయాలను సమాలోచన చెప్పాము. ఈ పరిస్థితులు ఇట్లా జరిగింది, భవిష్యత్తు లోపల మరి ఎట్లా పోదాము ఏంటిది అని అంటే, అసలు మేమైతే ఇన్ని స్థానాల లోపల మేము పోటీ చేయాలని ఫస్ట్ అనుకున్నాం. చర్చలలో ఇట్లా జరిగింది. అంతిమంగా బీఫామ్స్ చేసిన తర్వాత ఇప్పుడు చివరికి 11 వార్డులు ఉన్నది అని వివరాలు వాళ్ళు అడిగితే అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మాతో కూడా మాట్లాడాను. సాధ్యాసాధ్యాలను సమాలోచన అనేటువంటి మేము కూడా మా పార్టీలో మాట్లాడుకుంటాం. మీరు కూడా వాళ్ళు కూడా మా పార్టీలో మాట్లాడుకుని ఫర్దర్ ఏమని ఉంటే దాన్ని భవిష్యత్తు కొనసాగిస్తామని వారు చెప్పి వెళ్ళడం జరిగింది. అదే
ఎట్లయినా మద్దతు అయితే ఇస్తున్నారా, వాళ్ళైనా మీరైనా కలిసిపోయే అవకాశం అయినా ఉందా అనేది ప్రజలు కూడా వింటారు కదా. అయితే అదే పర్టికులర్ అది అంటే మాకు ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు ఈ ఘటన నుంచి మేము తేరుకోకముందుగా వాళ్ళు వచ్చి ఒక రకంగా అనునయిస్తూ వచ్చింది కాబట్టి వచ్చిన వాళ్ళను వాళ్ళు మమ్మల్ని గౌరవించి మా పార్టీ కార్యాలయానికి మా శ్రేణుల సమక్షాలు వచ్చింది కాబట్టి వాళ్ళతో ప్రాథమికంగా సమాలోచనలు జరిగినాయి. ఏదన్నా కూడా మీరు రేపు పూర్తిగా పోతే ఒంటరిగా పోవాలా లేదంటే ఇంకా ఏ రకంగా వెళ్ళాలి, వచ్చినటువంటి బీఆర్ఎస్ తోటి ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటిది మీకు రేపు రాష్ట్ర పార్టీ, మా జిల్లా పార్టీ, అదే స్థానిక పార్టీ చర్చించుకొని నిర్ణయం తీసుకోవడం. ఎమ్మెల్యే గారు కులంకుశగా తన యొక్క మనసులో మాట ఒకటి, సిపిఐ పార్టీ చాలా బలంగా నన్ను దగ్గరుండి దాదాపుగా చిన్నపిల్లల లెక్కన నేను తీసుకెళ్లి నన్ను గెలిపించి వాళ్ళు బయట తీసుకొచ్చిరని తన మాటల్లో చెప్పారు. అతను మద్దతులో కాకుండా తన దగ్గరగా ఉండి చూసిరని చెప్పారు. ఒక మాట తన మాటతో చెప్పారు కదా. ఇంకో మాట ఏమన్నారంటే ఏది ఏమైనా మేము కలిసిపోయే ఉంటాం అంటున్నారు. దీన్ని బలంగా ఏం మాట్లాడతారు మీరు? అదొక పొలిటికల్ డైలాగ్. నోటితోటి మాట్లాడి నొసలతోటి ఎక్కిరించిన పందంగా ఉంది. అట్లా ఎత్తుకున్న వాళ్ళను ఎందుకు మమ్మల్ని అనాథలు చేసి వాళ్ళు పెట్టిపోయినో చెప్పాలి. మమ్మల్ని ఎత్తుకున్నటువంటి ఒక తండ్రి లాంటి, అన్న లాంటి పాత్ర, వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ అందరితో మేము అట్లే అంటాం. ఒక అన్న లాంటి పాత్ర ఉన్న మమ్మల్ని ఎందుకు నువ్వు ఒంటరిగా వదిలేసిపోయినావు, ఎందుకు మమ్మల్ని ఈ రకంగా మమ్మల్ని వచ్చి మా వడ్డించినటువంటి ఇస్తారని అయితే ఈ రకంగా చేసిండు. అయితే వారు కనుక నిజంగానే అంత రాజకీయంగా కానీ వ్యక్తిగత అంత చనువున్న వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఏ రకంగా మాకే చాలా అసలు ఆవేదన, అసలు ఊహించాలి. అసలు డాక్టర్ మురళీధర్ గారికి మేము ఏమన్నంటే ఎక్కడ ప్రచారం చేసినా కూడా వైట్ పేపర్ అని చూపెట్టినాం. నేను స్వయంగా వెళ్ళి మురళీధర్ గారికి ఒక మచ్చలేదు వైట్ పేపర్ అని చెప్పి మేము మాట్లాడినటువంటి ఇవాళ మేము ఎందుకు మమ్మల్ని తిరస్కరించిందో, మమ్మల్ని ఎందుకు దూరం పెట్టిందో వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళు చేసినట్టు ఆ మేడం గారికి తెలుసు, వాళ్ళకి తెలుసు. 100% వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్ గా డే 1 లో ఏదైతే మాట్లాడిందో 5 సీట్లని, అదే విధంగా లాస్ట్ వరకు అదే మాట్లాడాను. మేమేమన్నామంటే 9 సీట్లు వేయండి, 6 సీట్లు వేయండి, 7 సీట్లు వేయండి ఇట్లా మాట్లాడాను. 5 సీట్లకు ఓకే అయిన తర్వాత కూడా మ్యూజికల్ చైర్ లాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ స్టోరీని వాళ్ళు నడిపిండ్రు. అయినా కూడా మేము ఓపికతోటి అత్యంత డౌన్ టు ఎర్త్ దిగి మేము అన్ని రకాలుగా చేతులు పట్టుకుని పాదే స్థాయికి కూడా వెళ్ళినాం. ఎందుకంటే మమ్మల్ని భుజాల మీద మోసిందని వారన్నారు. మేము ఆ గౌరవాన్ని నిలుపుకోవాలి. వారు అసలు తమరితోటి మీడియాతోటి భుజాల మీద మోసిన భుజాల ఎందుకు దించిండ్రు అని మేము అడుగుతున్నాం. ఎందుకు మమ్మల్ని మోసం చేసిండ్రు సమాధానం చెప్పాలా. మేము మోసం చేసిన నైతికంగా వారి మాటలలో మేము నైతిక విజయం సాధించినాం. అతి త్వరలో సిపిఐ పార్టీకి ప్రజా ఆశీర్వాద విజయం ఖచ్చితంగా దక్కుతుంది. మాకు సంపూర్ణంగా సహకరించే వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు ఏదో రూపంలో ఉంటాయి. గెలిచినా ఓడినా మేము ప్రజాక్షేత్రంలో 12 కౌన్సిలర్లుగా మీరు పోటీ చేస్తున్నారు. 12 దాంట్లో బలంగా ఉందా పార్టీ? ఇప్పుడు ఎవరు పొత్తు లేకుండా మీరు ముందుకు వెళ్ళే ఎంత బలంగా మీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారంటారా? ఆత్మవిశ్వాసంగా చెప్పారు. ఖచ్చితంగా సిపిఐ పార్టీ పోయినసారి 2 చోట్ల గెలిచి 7 చోట్ల అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయినటువంటి సింపతి చాలా పెద్ద ఎత్తున ఉంది. మేము 22-36లో గెలిచినటువంటి 2 వార్డులు, వీటితో పాటు 21, 23, 18, 33, అదేవిధంగా 26, అదేవిధంగా 25, 27, 29 వార్డుల్లో కూడా బలంగా మేము ఉండటం కాకుండా 19వ వార్డు. అసలు 19వ వార్డు విచిత్రం ఏంటంటే మా సిపిఐ పార్టీ క్యాండిడేట్ ను ఎత్తుకుపోతారు, సీటును కూడా ఎత్తుకుపోయారు. ఇది ఎంతవరకు విఘ్నతనో చెప్పాలి. ఆయన నామినేషన్ చాలా సీక్రెట్ గా సిపిఐ పార్టీ నుంచి నామినేషన్ 2 సీట్లు ఇప్పిస్తారు. అత్యంత గోప్యంగా వచ్చి నామినేషన్లను మా అభ్యర్థిని హైజాక్ చేసి అతను వాళ్ళు ప్రలోభపడి దేవరం ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా డైరెక్షన్ లోపల అతని తోటి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ సీట్ దాఖలు చేసి ఈరోజు బీజీ ఫామ్ ఇచ్చి కడువ కప్పారు. ఇది మోసమా? మాది మోసమా? మాది ఒకటి. 36వ వార్డులో బీజేపీ క్యాండిడేట్ కు ఆకుల శ్రీనివాస్ అనే బీజేపీ క్యాండిడేట్ కు ఐఎన్సీ తోటి ఇప్పించి 2 సీట్లు ఇప్పిస్తారు. ఆయనతో కూడా ఇదే వ్యూహము. ఆ 36వ వార్డులో కూడా బీజేపీ క్యాండిడేట్ కు ఇవాళ కాంగ్రెస్ మంచినటువంటి టికెట్ ఇచ్చింది. వీళ్ళ సర్వేలు ఎక్కడ పోయినాయి? సర్వే మరి ఇవాళ వచ్చిన ఎప్పుడు సర్వే చేసినాం? ఇవాళ వచ్చిన ఎప్పుడు సర్వే చేసినాం? సిపిఐ పార్టీ ఉన్న వాళ్ళు సిపిఐ వస్తుంది కదా, సర్వే ఎప్పుడు చేసిండ్రు? అంటే సర్వేలు లేవు. కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్రమైన రిబల్స్ ఉన్నారు. సిట్టింగ్ కౌన్సిలర్ వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. రిబల్స్, సిపిఐ, అదే ఇతర శక్తులంతా కూడా, ముఖ్యంగా మీడియా కూడా. మాకు ఎందుకో మీడియా మిత్రులు చాలా
సింపతిగా, ఎందుకంటే మేము చేసే ప్రతి పోరాటాలకు వాళ్ళే సాక్ష్యం. వాళ్ళే రిజర్వేషన్ తారుమారైనప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ వాళ్ళు చూపెడుతుంది ఓటర్లుగా అది మీడియాగా చూపెట్టడం అనేది ఒక గొప్ప విషయం. యాక్చువల్గా మీడియా మమ్మల్ని ఓన్ చేసుకోవడం అనేది మేము ఇది సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఇంతకంటే 10 రెట్లు మన ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఫోన్ చేసుకుంటారు. సిపిఐ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందా లేదా, ఇది ఒక్కటి క్లారిటీ కావాలి మనకు. పొత్తు దాన్ని పక్క పెట్టండి, ఒంటరిగా చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నారా? మేము ఖచ్చితంగా బీఫామ్ ఇచ్చి ఒంటరి పోరాటానికి సిద్ధమై ఉన్నాం. కాకపోతే ఈ దశలో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కొంత సమాలోచనలు చేసిండ్రు. మేము ఒంటరిగానైనా పోతాం, ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలిసి పోవాలనుకున్నాం. మేము ఒంటరిగా పోవడానికి సిద్ధమై మేము మా ప్రయాణం సాగుతా ఉంది. కలిసి వచ్చే శక్తులు ఉన్నాయనుకోండి, అది బీఆర్ఎస్ఏ కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, లేదా రకరకాల ప్రజలే కావచ్చు, కలిసి శక్తులు. కేసముద్రం పరిస్థితి అది అక్కడ కూడా కాంగ్రెస్ లో అర్హత ఉన్న వాళ్లకు సీనియర్లకు కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు అనేటువంటి అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇక అది చెప్పుకుంటే ఇక వాళ్ళ యొక్క అందులో ఉన్న రిబల్సే రేపు వాళ్లకు సిపిఐ పార్టీ తగిన గుణపాఠం. ప్రజలు మాకు అన్ని రకాల మద్దతు ఇచ్చి ఇప్పటికే మేము నైతిక విజయం సాధించినాం. ఇప్పటికే సిపిఐ పార్టీ రిజర్వేషన్ల మోసం కానీ సీట్ల సర్దుబాటు మోసం మీద కానీ ప్రజలు మాకు నైతికంగా విజయం అందిస్తున్నారు. అతి త్వరలో ఎన్నికల ఓట్ల విజయాన్ని ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మేము ఒంటరిగా పోటీ చేసినా లేదా మాకు ఎవరైనా సహకారం అందించినా వాళ్ళని తీసుకొని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఈ యొక్క ఎమ్మెల్యే గారు అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ చేసినటువంటి చేష్టలకు తగిన సమాధానం వస్తుంది, కాలం నిర్ణయిస్తుందని చెప్పి తెలియజేస్తాం. సార్ ఒక చివరికి ఎమ్మెల్యే గారు మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు అంటే కళ్ళ నుంచి నీళ్ళు ఒక్కటే రావట్లే కానీ పూర్తి స్థాయిలో ఆత్మలో కూడా లోపల ఏడుస్తుంది మీ బాధ. కానీ తను మాట్లాడిన విధానం ఎలా ఉందంటే ఏది ఏమైనా కూడా మేము కలిసి వెళ్తామనే మాటని మీరు ఎలా తీసుకుంటే ఒకటే నిమిషంలో చెప్పండి దాన్ని, దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాం. సార్ భాషలో సార్ ఒక సర్జన్. ఓకే, ఒక సర్జన్. ఆ సర్జన్ ఎట్లా చేస్తాడు, ఏ పద్ధతులు చేస్తాడు అనేటువంటిది సారు అదే పద్ధతిలో మా సిపిఐ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కూడా రాజకీయంగా ఒక రకంగా సైలెంట్ గా వారు ఏదో మత్తిచ్చి సర్జరీ చేస్తారు ఆ టైప్లో చర్చల మత్తిచ్చి ఆయన మీద నమ్మకాన్ని, ఆయన మీద మాకున్న కుటుంబ ప్రేమను, రాజకీయంగా ఉన్నటువంటి ఈ ఎలక్షన్ ఇచ్చిన అనుబంధాన్ని అన్నిటి కూడా పక్కకు పెట్టి ఒక మోసం అనే మత్తునిచ్చి మమ్మల్ని ఈ రకంగా చేసిన విషయం ఈ సర్జన్ ఇట్లా కూడా ఆడితేరిన. ఎందుకంటే ఒకప్పుడు వైట్ పేపర్ అన్నాం, ఇవాళ సర్జన్ ఈ రకమైన వ్యాధులకు చేయాలి, సమస్యలకు చేయాలి. కానీ నిజాయితీగా చిత్తశుద్ధితోటి మేము ఉన్నటువంటి మా రాజకీయ పార్టీని, మా కుటుంబాలను, మా నాయకులను చేయడం అనేటువంటిది వారు ఖచ్చితంగా ఫ్యామిలీ. ఎస్, మా పార్టీ, మా క్యాడర్ కూడా మెజార్టీగా సార్ యాజ్ ఎ డాక్టర్ గా ఆయన మీ అందరం కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఊహించని జరిగింది. ఏదైనా కూడా రాజకీయాల్లో ఒకట అన్ని ముందుకు పోవటమే తప్ప వెనుక పోవటం ఉండదు. అనివార్యంగా ప్రజల దగ్గర తీర్పు వెళ్తాం, ప్రజలు మాకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మేము ఇప్పటికే ఒక రకంగా నైతికంగానే విజయంగా సాధించామని మేము అనుకుంటూ మా యొక్క